హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. చిన్న గొంతుతో చెప్తున్న సహస్ర మాటల్లోని మాధుర్యం రాజ్ని లాక్ చేసింది. తన మనసులోని ఇష్టమంతా క్లియర్గా స్పష్టమవుతూ ఉంటే గుండె దాటి కిందకి సాగుతున్న అతని పెడవలి సంతకాలు బ్రేక్ వేస్తూ రెక్క పట్టుకుని సహస్రను పైకి లాగి, ఇప్పుడు భయం పోయిందా అని అడిగాడు. ప్రతి క్షణం ఆమెను చూసే ప్రతి చూపులో తినేసే అంత కోరిక నింపే రాజ్ కళ్ళలో ఆ క్షణం ఆతృత కనిపిస్తోంది తనకి. రెప్పలు కిందకు వాల్చి, ఈ క్షణం కూడా భయంగానే ఉంది రాజ్, బట్ నువ్వెక్కించిన నీ పిచ్చి దానిని డామినేట్ చేస్తుంది అని నిజాయితీగా మనసులో నిండిన ఇష్టాన్ని చెప్పింది. ఆ ఇష్టం రాజ్ని భయపెడుతుంది, అయినా కావాలనిపిస్తోంది. మాయ చేసే ఆ ప్రేమలో మనస్ఫూర్తిగా మునిగిపోవాలనిపిస్తోంది. సహస్రం మెడ చుట్టూ వేళ్లను బిగించి మరింత క్లోజ్గా తన ఫేస్ని తెచ్చుకొని, మధ్యలో భయమని బ్యాక్ స్టెప్ తీసుకుంటే నా బండికి బ్రేకులు వేయడం ఇంపాసిబుల్ అన్నాడు. గాంభీర్యం నిండిన ఆ వార్నింగ్కి సహస్ర వేణు సన్నగా వణుకుతూ ఉంది. అయినా చాలా నచ్చుతోంది ఆ ఫీలింగ్. కారణం రాజ్. ఇష్టంతో పని లేకుండా పిచ్చి కుక్కల్లా ఆడదాని శరీరాన్ని పీకు తినడానికి మీద పడే మనుషులను చూసింది తను. తాళి కట్టిన అధికారంతో భార్య ఇష్టంతో పని లేకుండా అనుభవించిన భర్తల గురించి విన్నది. ఒక్క చూపు చాలు ఆడదాని మనసులోతు తెలుసుకోవడానికి, అందులో కోరికకి కనెక్ట్ అవ్వడానికి. అయితే రాజ్ ఎప్పుడూ అలా చేయలేదు. తన నిస్సహాయతను అవకాశంగా తీసుకోలేదు. ఇష్టమని చెప్పినా తొందరపడలేదు. శరీరం కావాలి, కోరిక తీర్చాలి అని ముఖం మీద చెప్పాడు. కానీ ఆ శరీరం కోసమే అన్నట్టుగా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. తన విషయంలో చిన్న మిస్టేక్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. ప్రతి క్షణం అతనితోనే ఉన్న సహస్ర మనసుకి, శరీరానికి దొరికిన సెక్యూరిటీ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకలేదు. నోరు తెరిచి అడగకుండానే తల్లి కర్మకాండలు పూర్తి చేసిన రాజ్కి ఆ రోజే చతుర్వేది ఇంటి అల్లుడి స్థానంలో సింహాసనం వేసి కూర్చోబెట్టింది సహస్ర. అంతటి అవకాశం ఇచ్చి సర్వం సమ్మతమన్న సహజమైన తన ఆడతనంతో వద్దు అని చెప్పిన ప్రతిసారి వెనక్కి తగ్గాడే కానీ కావాలని అతని హక్కుని తన మీద చూపి కోరిక తీర్చమని బలవంతం చేయలేదు. అసలు ఈ విధంగా ఏ మగాడైనా ఉంటాడా? కావలసిన స్వర్గాన్ని అరచేతిలో పెట్టుకుని అనుభవించకుండా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తాడా? కానీ రాజ్ వెయిట్ చేశాడు. ఈ క్షణం కూడా సహజమైన ఆడతనంతో, తెలిసి తెలియని భయంతో తన చుట్టూ బిగించుకున్న కంచె దాటి తను చూపిస్తున్న ఇష్టాన్ని కూడా అనుమానంగా ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకి ఇద్దరి మధ్యన ఉన్న 2 అంగుళాల దూరం కూడా చెరిపేసిన సహస్ర అనుమానం తారాడుతున్న అతని కళ్ళ మీద పెదవులు నిలిపింది. ఉద్వేగం నిండిన అతని వేడి ఊపిరి సహస్ర కంఠాన్ని తాకుతూ ఉంటే మరి కొంచెం పైకి చేరి రాజ్ ఫోర్హెడ్ మీద ముద్దు పెట్టి తన ఇష్టాన్ని తెలుపుతూ అతని ముఖాన్ని గుండెలు కదుముకుంది. అన్ని అనుమానాలను, అన్ని భయాలను బద్దలు కొడుతూ అతని చెవులకు చేరుతున్న సహస్ర గుండె చప్పుడు రాజ్ని మరో లోకంలోకి లాక్కెళ్తూ ఉంటే, నా ఫ్యాంటసీ ప్రపంచం మొదలయ్యేది నీతోనే రాజ్. నువ్వు నా పక్కనుంటేనే ఆ ప్రపంచంలో నేను సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలను. తెలియని తుళ్ళింతలు కలిగించే నీ స్పర్శ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఆడపిల్లను కదా, ఏదో భయం అడ్డుకుంటుంది. వద్దు అన్నప్పుడు నువ్వు ఆగిపోకుండా అడ్వాంటేజ్ తీసుకుని ఉంటే ఎన్ని రోజులు మన ఇద్దరి మధ్య ఈ దూరం ఉండేది కాదు అంటూ రాజ్ జుట్టు కుదుళ్లను వేళ్లతో బిగిస్తూ అక్కడ ముద్దు పెట్టింది. సహస్రం మెడ బిగించిన అతని చెయ్యి ముందుకు చేరి నెమ్మదిగా కిందకి దిగుతూ ఉంటే తన అంగీకారాన్ని ఇంకా పరీక్షిస్తున్న రాజ్ సహనానికి అడ్డు చెప్పలేదు సహస్ర. అతని తలను గట్టిగా తన కదుముకొని, రేపు మార్నింగ్ వరకు అంటే తట్టుకోలేనేమో, ఫస్ట్ టైం కదా, నిన్ను ఎంత అలవాటు పడినా ఇంకా భయంగానే ఉంది అని చిన్న గొంతుతో గుసగుసగా చెప్తున్న తన నడుము పట్టుకుని కిందకి లాగిన రాజ్ని క్షణం ఇష్టంగా చూసిన సిగ్గుతో కళ్ళు మూసేస్తున్న సహస్ర పెదవులు అందుకున్నాడు రాజ్. రాజ్ పైన ఉంది తను. సంకెళ్ళలా ఒక చేత్తో నడుమును చుట్టి మరొక చేత్తో మెడను బంధించిన అతని చేతుల మధ్య నెమ్మదిగా ఒదిగిపోతూ పెదవుల పలకరింపుతో తన ఇష్టాన్ని చూపిస్తూ రాజ్ కుదుళ్లను బంధించిన సహస్ర మరొక చేతిని అతని మెడ చుట్టూ హారంలా అలంకరించింది. కలయిక కోసం కలిసిన పెదవుల మధ్య
గాఢతకు సహస్ర శరీరం అంతా వేల ప్రకంపనలు. స్వెటర్ లోపలికి రాజ్ చేతులు పోతూ ఉంటే వణుకుతో ముడుచుకుపోతున్న తన శరీరంలోని వేడికి పెదవులు విడతీసి హంసపాపను సూటిగా చూస్తూ, ఏదైనా ఇప్పుడే చెప్పు, మొత్తం ఆక్రమించుకున్నాక వద్దంటే చంపేస్తా అని ఘాటుగా వార్నింగ్ ఇస్తున్నా అతని సెగలు కక్కుతున్న శ్వాస చాలా ఉద్రేకంగా ఉంది. సొగసులు చేతులు పెట్టినా కూడా ఇంకా అనుమానిస్తున్న అయ్యగారి మీద చిరుకోపం చేరింది తనలో. క్షణం బెదురుగా చూసిన సహస్ర మరుక్షణం ముద్దుతో తడిసిన పెదవులను తడిని అతని పెదవులకు రాస్తూ, ఇలా ప్రశ్నించి ఇబ్బంది పెట్టకు రాజ్. ఎంత హై సొసైటీలో పెరిగినా ఒక ఆడపిల్లగా నాకు ఎలానో ఉంది చెప్పాలంటే అంటూ పెదవి అంచుల మీద ముడిపడుతున్న రాజు మీసం అంచులను మునిపంటితో పట్టి కళ్ళు కిందకి దించి చూస్తున్న రాజ్ డార్క్ బ్రౌన్ ఐస్ లోని హీట్ కి సోగ కళ్ళను నెమ్మదిగా మూసేస్తూ నడుమును బిగించిన అతని చేతిని నెమ్మదిగా తన హార్ట్ మీదకి చేర్చిన సహస్ర అన్ని విధాలుగా తన ఇష్టాన్ని తెలుపుతూ శృంగారకేళికి శృతి కలిపింది. నవనవలాడుతున్న పరువపు ఎత్తులను అతని చేతికి అందించడం ఆమె శరీరంలోని కోరికకి కొలమానం కాదు, ఆమె హృదయంలోని అతని స్థానం. హంసపాప చెప్పిన విధానానికి రాజు ఊపిరి బరువుగా మారితే బలంగా శ్వాస తీసుకుంటూ ఎద మీద నిలిచిన అతని చేతిలో అదుపు తప్ప పరిగెడుతున్న హంసపాప గుండె వేగం కొన్ని క్షణాలు భయం కల్పించింది. మీసాన్ని ముద్దాడి చంపల మీదకు చేరిన సహస్ర పెదవుల స్పర్శ సరసానికి పురిగొల్పుతూ ఉంటే కొనగోటి అంచులతో పరువాలను మీటుతున్న అతని ప్రతి స్పందనకు నాభి చుట్టూతా చేరుతున్న బరువైన ఫీలింగ్ శరీరాన్ని మత్తులోకి లాగుతూ ఉంటే రాజ్ వీపుని 2 చేతులతో బిగించి అరచేతులలో బంధించింది. చాలా నెమ్మదిగా అతని మునివేళ్లు ఆమె శరీరంలోని అణువణువును ఇష్టంగా స్పృశిస్తూ ముందుకు సాగుతున్నాయి. మామూలుగానే రబ్బరులా సాగే హంసపాపలో అతని ప్రతి స్పర్శకి లెక్క పెట్టలేనన్ని వంపులు బహిర్గతం అవుతూ ఉంటే మునివేళ్లకు తెలుస్తున్న ఆ వంపు సొంపులకు అడ్డుగా ఉన్న ఒక్కొక్క వస్త్రం ఆమె ఒంటి మీద నుంచి దూరం చేసి మనోహరమైన ఆమె శరీర ప్రతి భంగిమను కళ్ళలో నిలుపుకుంటూ గుండెల్లో ప్రింట్ చేసుకుంటున్నాడు రాజ్. అతని కళ్ళు పలకరిస్తున్న అందాలకు సిగ్గుతెరలు అడ్డుగా నిలిపిన సహస్ర రెప్పపాటు కాలంలో రాజ్ మీద వాలి అతని గుండెల్లో తనని దాచుకుంది. చూడడానికి అతని 2 కళ్ళు సరిపోని సహస్ర సోయగానికి ఒళ్ళంతా కళ్ళు చేసుకున్న రాజ్ చేతి వేళ్లు చాలా కష్టపడుతున్నాయి, మెలికలు తిరుగుతున్న తన నడుము మడతల్లో దొరకబుచ్చుకోవడానికి. సహస్రను బెడ్ మీదకి చేర్చి తన పైకి చేరిన రాజ్ ఆమె అందాల ఏలుబడికి రంగం సిద్ధం చేస్తూ ఉంటే సర్వం నీ సొంతం అన్న సహస్ర కళ్ళలో వేల భావాలు నిండిన కాంతి. సూటిగా కళ్ళల్లో చూపు కలపాలంటే ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్తో ఆమె మెడ వంపున ముఖం చేర్చి తనలో రేగుతున్న ఫీలింగ్కి గట్టిగా కళ్ళు మూసుకున్న అతని 2 చేతులు ఉక్కు కవచల్లా సహస్రను బలంగా పెనవేశాయి. మారిన అతని ఉద్వేగంలోని బిగింపుకి బోన్స్ బ్రేక్ అవుతున్న ఫీలింగ్తో రాజ్ అని నొప్పి నిండిన గొంతుతో బాధగా పిలుస్తూ ఉంటే ఐఎమ్ సారీ అంటూ ఆమెను విడిచి లేస్తున్న రాజ్ని బలవంతంగా సైడ్ నుంచి అల్లేసింది సహస్ర. వదలవే, తర్వాత తప్పు చేశాను అని ఏడుస్తావు అని అతన్ని డామినేట్ చేస్తున్న ఆమె స్వచ్ఛమైన ప్రేమను అదుపు తప్పి బయటకే అనేసిన అతని గొంతులో కోపం కలిసిన బరువైన హెచ్చరిక. వదలను, నాకు తెలుసు నువ్వు ఇలాగే చేస్తావని. నీ మెంటల్ బ్రెయిన్ ఇప్పుడు ఇలా నా మీద ఇన్వెస్ట్ చేయకు. నువ్వు అడిగినప్పుడు ఏడిపించానని నేను అందినప్పుడు ఇలా మధ్యలో వదిలేస్తే మాత్రం కోపం వస్తుంది, అంతకు మించి ఏడుపు వస్తుంది. నా మనసు నా శరీరం వేరు కాదు రాజ్. ఏ రోజైతే నా మనసులో నీ స్పర్శని నీ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేశానో ఆ రోజునే నా శరీరం మీద నీకు పూర్తి అధికారం నీకు ఇచ్చేశాను. నిజంగా నేను తప్పు చేశానని ఫీల్ అయిన రోజు నీకు చెప్పను రాజ్. నా దారి నేను చూసుకొని వెళ్ళిపోతాను, చచ్చిపోవడానికి కాదు, నా తప్పుని సరిచేసుకోవడానికి. ఆ రోజు మనిద్దరి మధ్య ఖచ్చితంగా రాదు. నువ్వు ఎలా అయినా తీసుకురావచ్చు. నాది ప్రేమ లేక నీ మీద మోహం ఎలా అయినా తీసుకో, అది నాకు ప్రాబ్లం లేదు. బట్ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను. మొదటిసారి నా శరీరాన్ని నా మనసుని తాకిన నీ మగసిరిని ప్రేమిస్తున్నాను. నీ క్యారెక్టర్ని ప్రేమిస్తున్నాను. నవ్వుతూ నన్ను ఏడిపించి నీ అల్లరిని ప్రేమిస్తున్నాను అని మార్ధవంగా చెప్తూ ఉంటే తిరిగి చూశాడు రాజ్. అంతలోనే ఎర్రగా మారిపోయిన అతని కళ్ళలోకి సూటిగా చూస్తున్న సహస్ర మరింత గట్టిగా అతని నడుము చుట్టేస్తూ, నువ్వు కావాలి రాజ్,
నీ కేరింగ్ కావాలి, నీ ఫీలింగ్స్ కావాలి. బాడీతో ప్రేమించమన్నావుగా, అదే చేస్తున్నాను. నిజంగా మనం విడిపోయే రోజొస్తే నిన్ను ఫోర్స్ చేయను, బ్లాక్మెయిల్ చేయను, పెళ్లి చేసుకోమని కూడా అడగను. ఇష్టంగా నీ నుంచి దూరంగా వెళ్తాను. బట్ ఆ రోజు వరకు నువ్వుగా నా మీద నీలో ఉన్న ప్రతి ఫీలింగ్ ఓపెన్గా, జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేయి చాలు అని కండిషన్ పెట్టిన సహస్రలో ఒక్కటే ఆశ, కోరిక మాత్రమే అని అంతులేని ఎమోషన్స్తో కట్టిపడేస్తున్న రాజ్ మనసులోని నిజమైన ఫీలింగ్స్ని బయటకు తీసుకొస్తే తన జీవితానికి, తన ప్రేమకి గమ్యం దొరుకుతుంది. అంతకు మించి ఏమీ వద్దు అంటూ నడుము చుట్టిన సహస్ర చేతులను విడిపించుకొని అతని ఒడిలోకి తెచ్చుకున్నాడు. వద్దు, ఏమీ వద్దు అని రాజ్ మెడ రెండు వైపులా అరచేతులతో బిగిస్తూ, దీనికి అగ్రిమెంట్ కూడా అవసరం లేదు. నేను నా మాట మీద ఉంటాను. నా కోసం నువ్వుగా ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అన్న తన మొహంలో ఒక నిజాయితీ, ఒక రాజసం. అది చూస్తున్న రాజ్ మనసులో ఒక యుద్ధమే జరుగుతోంది. ఆమె నుంచి దూరం వెళ్ళలేక, ఆమెలో కలిసిపోలేక కొట్టుమిట్టాడుతున్న ప్రాణం కనిపించని యుద్ధమే చేస్తోంది అతనిలోన. బలంగా ఊపిరి తీసుకుంటూ, సిగ్గులేదే ఇలా అడుక్కోవడానికి అంటున్న రాజ్ చేతులు ఆమెను బలంగా అతనిలోకి అదుముకుంటుంటే చేజారిపోతుందేమో అనుకున్న తన కలల ప్రపంచం మళ్ళీ దరిచేరుతూ ఉంటే తెచ్చిపెట్టుకున్న దర్పంతో, అస్సలు లేదు, నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను మెంటల్. అందులో ఇది కూడా ఒకటి. ఇష్టమైంది అందుకోవడానికి ఎంతైనా అడుక్కోవచ్చు. అందులో దొరికే సుఖం మాత్రమే చూడాలి. నిన్ను మించి నిలిచే నీ ఫీలింగ్స్ కోసం కావాలంటే ఇంకా ఇంకా అడుక్కుంటా అని సన్నని పెదవులను వంకర్లు తిప్పుతూ కవ్విస్తూ ఉంటే తన ఫీలింగ్స్ కన్నా తన అవసరం చాలా విలువైనది. అందుకోసం హంసపాపతో ఈ కలయిక అతనికి అన్నిటికన్నా ముఖ్యమైనది అని అర్థమైన రాజ్కి ఇష్టంగా వడిచేరి కావాలని కవ్విస్తూ తనకి అలవాటు లేని రంగులను కులుపుకుంటున్న సహస్ర మీద ఆ నిమిషం కోపం వస్తూ ఉన్నా అందులో తను చూపుతున్న అల్లరి, ఇష్టం, తన మీద ప్రేమ అన్నీ కూడా అతని కోపాన్ని అధిగమించాయి. కవ్విస్తున్న హంసపాప తేనెలూరే పెదవులను చిన్న చిన్నగా తన పెదవులతో తడిచేస్తూ పాలు కారే తన సొగసుల మీద మునివేళ్లతో మళ్లీ సయ్యాటం మొదలుపెట్టాడు. అతని స్పర్శలోనే ఏదో మాయ ఉంది. అతని ఊపిరిలో ఏదో మత్తుంది. అదేమిటో ఎందుకో తెలియకపోయినా మనసుని, శరీరాన్ని ఆమెకు కాకుండా చేస్తున్న పరవశంలో మళ్ళీ అతనికి సహకరిస్తున్న ఆమెలో రాజ్ స్థానం ఆమె ప్రాణానికి మించి నిలిచింది. దూరం పెట్టడానికి ప్రయత్నించినా ఒప్పించి అతనిని చేరిపోవడానికి సిద్ధపడిన సహస్ర విలువ కట్టలేని వజ్రం అతనికి. ఆ క్షణం తన చేతుల్లో పురివిప్పిన నెమలిలా సర్వం అతని కోసం సమర్పించడానికి సిద్ధపడిన సహస్ర కోసం యుగాల నిరీక్షణ కూడా తక్కువే అనిపించింది రాజ్ గుండెకి. తగ్గాలి, దాయాలి, అవసరం కోసం స్పందించాలి అని ఏ మాత్రం ఆలోచన లేని రాజ్ ఆమె మీద, అతనిలో ఉన్న ప్రతి ఫీలింగ్ ని నిజాయితీగా బహిర్గతం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే తనను దాచి ఆమె దగ్గర నటించడం అతని వల్ల కాని పని. ముఖ్యంగా అత్యంత విలువైన ఈ క్షణాల్లో తన పూర్తి ఇష్టాన్ని ఆమె మీద చూపిస్తున్నాడు రాజ్. పట్టుకుచ్చిలా ఉంది ఆమె శరీరం. ముట్టుకుంటే జారిపోతూ పాల మిగడ కన్నా కోమలంగా ఉన్న లావణ్యం. గట్టిగా పట్టుకుంటే రంగు మారి కందిపోతూ ఉంటే అతని పట్టుకి ఇష్టంగా అడ్జస్ట్ అవుతూ రాజ్ పట్టులో కలుగుతున్న స్వీట్ పెయిన్ కి తీయగా హంసపాప పెదవుల మధ్య నుంచి వినిపిస్తున్న సౌండ్స్ రాజ్ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. నిండైన యవ్వనాల సిరి సంపదలు, సొగసుల పూల తోటలు, వంపు సంపుల ఇరుకైన మలుపులు, అతి జాగ్రత్తగా పెదవులతో సేద్యం చేస్తున్న అతని ఊపిరి సెగలు కక్కుతూ ఉంటే అతని వెచ్చని పెదవుల తడిముద్రలు వేసిన ప్రతిసారి విద్యుత్ ప్రవహించిన ఫీలింగ్ ఆమెలో. తుళ్ళిపడుతున్న ఆమె శరీరానికి నాట్యం చేస్తున్న ఎద శిఖరాలను బలంగా ముఖానికి అదుముకుంటే బదులుగా భుజం మీద అదిమి పెట్టి వెన్ను మీద గోర్లు దించింది సహస్ర. అందానికి మించిన అనురాగంతో ప్రేమ నిండిన కోరిక చూపిస్తున్న ఆమె కాలి కొనగొట్టి నుంచి ముద్దులు అద్దుతున్నాడు రాజ్. మనసులోని ప్రేమను రంగరించి అతని పెదవుల సయ్యాటకి కొత్త కొత్త తుళ్ళింతలు ఆమె దేహంలో. గంధం మేళవించిన గులాబీ లేపన వద్దిన పరిమళం గుప్పుమంటిన ఆమె దేహంలోని ప్రతి భాగాన్ని పెదవులకు పరిచయం చేస్తూ మోహం హెచ్చరిల్లిన క్షణం అతని ఆవేశం తెలిసేలా పంటిగట్లు వేస్తూ ఉంటే
కొరకకురా, నొప్పి అంది అతని భుజాల మీద గోటి గుర్తులు వేస్తూ. అప్పటికే ఆమె శరీరం నిండా పగడల్లా చేరిన పంటిగాట్లు కొత్త అందాన్ని తెచ్చిపెడుతూ ఉంటే ఎరుపెక్కిన అందాలను మునివేళ్లతో మద్దిస్తూ, కొరకటం కాదే, నేను ఇలా చూస్తూ ఉంటే మొత్తంగా తినేయాలనిపిస్తోంది. ఎలా చేశాడే ఆ బ్రహ్మ నిన్ను? తూకం వేసి మరీ అందాలను పర్ఫెక్ట్ యాంగిల్లో సెట్ చేసి ఫిక్స్ చేశాడు. ఎన్ని రోజులు ఎంత అందం నా కంట పడకుండా, నా చేతికి అందకుండా, నా ఆకలి తీర్చకుండా దాచిపెట్టావు కదూ. ఈ క్షణం నుంచి ఈ రాజ్లోని అస్సలైన రొమాంటిక్ మోనార్క్ని పరిచయం చేస్తా అంటూ నాభి అంచులను అతని పంటికి అందించాడు. ఆ నొప్పికి శ్వాసని బంధిస్తూ ఎగిరిపడుతున్న సహస్ర నడుము ముడతలను వేళ్లతో మీటుతూ పైకి చేరిన రాజ్ను నేరుగా చూడలేక బొక్కల్లో మందరాలు పూయిస్తూ గట్టిగా కళ్ళు మూసేసింది సహస్ర. కళ్ళు తెరవ్వే అన్నాడు ఆదలింపుగా. "ఉమ్, ఉహుం" అంటూ బరువుగా బదిలిస్తూ ముఖం తిప్పేసిన ఆమె కాలర్ బోన్ మీద బైట్ చేసి "స్" అంటూ బరువుగా శ్వాసని తీసుకుంటున్న సహస్ర చెవి దగ్గర చేరి, నా మీద నీ పిచ్చి, నీ మీద నా కోరిక కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుందే? ఓపెన్ యువర్ ఐస్. నీలో నిలిచే క్షణం నీ కళ్ళల్లో నన్ను చూసుకోవాలి. నా కోరిక నీకు తెలియాలి అని మనసులో ఉన్న స్వచ్ఛమైన ఇష్టాన్ని బయటకు చెప్తూ ఉంటే కళ్ళు తెరిచింది సహస్ర. చూడు నన్ను, చూపించు నిన్ను అని డీప్ ఇంటెన్స్డ్ వాయిస్తో సాహసిస్తున్న అతని పెదవుల మీద కిల్లింగ్ స్మైల్. మెంటల్, ఏడిపించాలి కదా ఇప్పుడు కూడా అని అతని రిబ్స్ మీద గిచ్చుతూ సరసం చూపిస్తున్న ఆమె చిరుకోపం పూర్తి కాకముందే అలకతో ముడుచుకుంటున్న ఆమె పెదవుల్ని గాఢంగా బంధించాడు. అందాల సముద్రంలో సొగసుల అలల మీద ఉద్రేకంగా సాగుతున్న అతని దాడికి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కెరటంలా ఉంది ఆమె తపన. ఆమెకి మొదటి కలయిక, అతనికి అలవాటు పడిందే అయినా ఆమెతో ఒక అద్భుతం, ఒక అనిర్వచనీయం. ఆ అద్భుతాన్ని అన్ని వైపుల నుంచి అపురూపంగా బంధిస్తూ ఆమెలోకి చేరిన క్షణం మరొక ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్తో అతని గుండె క్షణం ఆగి మళ్లీ కొట్టుకుంటోంది. కళ్ళు తెరిచి చూడు అని చెప్పిన రాజ్ ఆవేశానికి ఆ క్షణం ఆమె కలువ కళ్ళలో మధురమైన నొప్పికి తడి తేరుతూ ఉంటే ఆ శబ్దం ఆమె పెదవులు దాటేలోపే తన పెదవులతో బంధించి తన ఊపిరిలో కలిపేసుకున్న రాజ్ ఆమె తల వెనుకకు చేతిని పోనిచ్చి గట్టిగా గుండెలు కదుముకున్నాడు. ఆ నీలాల కంటిలో నిండిన వెచ్చటి కన్నీరు ఆమెలో పూర్తిగా కరిగిపోవాలని ఎగిసిపడుతున్న అతని గుండెల మీద జారిపడ్డాయి. కోరికల జలపాతాలలో చేరి నిలిచిన ఆమె జతగా చేస్తున్న ప్రణయ యుద్ధంలో అలసట రావడం లేదు మనసులకు. ఇంకా ఏదో కావాలని వెతుకుతున్న శరీరాలు చెమటలు నిండి సెగలు కక్కుతూ ఉంటే కొత్త పరిమళాలతో ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయారు. ఆమె కంటి తడిలోని ప్రేమ కాంతికి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి అదుపు తప్పి పరిగెడుతున్న ఆమె ఎద మీద తలవాల్చాడు రాజ్. కామ్ డౌన్ అని చెప్పిన అతని స్మూతింగ్ వాయిస్ కి రాజ్ కుదిళ్లను బిగించిన ఆమె గుండె చప్పుడు నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది. మెడ మీద వేళ్లతో రాస్తూ ఆమె సువాసనను గమనిస్తున్న రాజ్కి మళ్ళీ కొత్తగా పుట్టిన ఫీలింగ్ ఆమె ప్రేమలో. మాటల్లో చెప్పలేని ఆమె మనసులోని ప్రతి భావాన్ని కలయికలో అందించిన సహస్ర గుండెల మీద తన పేరు రాసుకుంటున్న రాజ్ చేతి వేళ్లను పట్టుకుని పెదవుల దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టింది. డోంట్ డిస్టర్బ్ అని చేతిని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తున్న అతన్ని చీరుకోపంతో చూస్తూ ఉంటే యు ఆర్ మై ప్రాపర్టీ అని సంతకం చేస్తున్నా, లివ్ ఇట్ అంటూ ఎద మీద పెదవులతో గాఢంగా ముద్దు పెట్టి అతని సంతకం వేశాడు. మనసులోని అనుమానాలన్నీ చెదిరిపోయి అతని సొంతమైన సంతోషాన్ని చూపిస్తూ బదులుగా చూపుడు వేలిని పంటి కింద బిగించింది సహస్ర. ఏంటే కొరుకుతున్నావు అంటూ మరి కాస్త తన పంటి ఘాట్లు తన పగడాల దీవిలా ఎర్రబడిన పొట్ట మీద ముక్కుతో రాస్తూ పెదవులతో ఆడుతూ ఉంటే మరొకసారి కమ్ముతున్న తన్మయత్వంతో అందంగా నవ్వింది సహస్ర. చేతి వేళతో ఎర్రగా కనిపిస్తున్న తన గుర్తులను తడుముతూ ఐఎమ్ సారీ, చాలా హార్డ్గా చేశాను అని నిజాయితీగా చెప్తే రాస్ అని తడి ఆరిపోయిన గొంతుతో పిలిచింది. పైకి చేరి రెండు చేతులతో సహస్ర ముఖం పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ ఏ టైంలో చెప్పకూడదు, బట్ సారీ, అనుభవం ఉన్నదే అయినా
నీ అందం ముందు కంట్రోల్ తప్పాను. నాకే ఏదోలా ఉంది. ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాను. అంటున్న అతని మాటల్లో మరొక అర్థం వెతకకుండా చెంపను చిన్నగా చరిచి, నచ్చింది. నువ్వు, నీ ఫీలింగ్స్ చాలా నచ్చాయి అని కమిలిపోయిన మొహంతో తన ఇష్టాన్ని తెలిపింది. మరి హంసపాప ఇష్టంగా ఇచ్చిన సమాధానం విన్నా రాజు ఊరికే ఊరుకుంటాడా? లేక మరో ప్రణయ యుద్ధానికి సిద్ధమవుతాడా? వీళ్ళ ఈ మధుర జ్ఞాపకాలు, సంతోషాలు ఇండియాలో అడుగు పెట్టగానే సమాధవుతాయా? రాజ్ సహస్ర జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి? అనీష్ని చేరే ప్రయత్నంలో ప్రీతి ఎంతవరకు సక్సెస్ అయింది? రాజ్ని కాపాడేందుకు అభికి ఏదైనా ఆయుధం దొరికిందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.